ఇప్పుడు నా చేతిలో మీరు చూస్తుంది, వెనకాల చూస్తుంది, వీటిని మెక్సికన్ సన్ఫ్లవర్స్ అంటారు. అంతేకాకుండా జపనీస్ సన్ఫ్లవర్స్ అని కూడా అంటారు. అయితే ఇప్పుడు నేను దీనికోసం మెక్సికో వెళ్ళలేదు, అలా అని జపాన్ కూడా వెళ్ళలేదు. ఇది అరకులోని జాతీయ రహదారి 516 ఈ రోడ్డు ఇరువైపులా ఈ మొక్కలు కనిపిస్తాయి. అయితే ఈ మొక్కలు సహజంగా పెరిగాయా లేదా ఎవరైనా పెంచారనేది పక్కన పెడితే ఈ మొక్కలు అరకులో కనబడడం అనేది నిజంగా చాలా అద్భుతంగా ఉంది. చూడండి, ఈ మొక్కలు యాక్చువల్గా దీని ప్రత్యేకత ఏంటంటే ఈ మొక్కల్ని ఆకర్షణ కోసం అప్పట్లో మెక్సికో మరియు జపాన్లో రైతులు పండించేవారు. అంతేకాకుండా వీటిని అంటే అలంకరించుకునేందుకు ఈ మొక్కల్ని ఎక్కువగా పెంచేవారు. అయితే ఇప్పుడు దీనిని ఎరువుగా కూడా వాడతారనమాట. అగ్రికల్చర్ రిలేటెడ్ ఫార్మింగ్స్ లో దీనిని ఒక ఎరువుగా కింద వాడతారు. అంటే వైద్యపరంగా దీనికి పెద్దగా యూసేజ్ లేకపోయినా దీన్ని ఎరువుగా మాత్రం వాడేవారని యాక్చువల్గా నార్మల్ గా కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. ఏదేమైనా సరే ఇలాంటి మెక్సికన్ సన్ఫ్లవర్స్ లేదా జపనీస్ సన్ఫ్లవర్స్ అనేవి అరకులో కనబడడం, అది కూడా జాతీయ రహదారి 516 ఈ పక్కన ఇది ఉండడం నిజంగా ఆకర్షణగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది పర్యాటకులు ఈ దారి గుండా వెళ్ళినప్పుడు వీటికి ఆకర్షితులు అవుతారు. నిజంగా ఇది ఒక మంచి అట్రాక్షన్ స్పాట్ కూడా. ఇవి బాగా ఎక్కువగా పెరిగితే ఖచ్చితంగా ఇక్కడ ఉండి ఫోటోలు దిగడానికి కానీ లేదంటే నార్మల్గా చూడడానికి ఆకర్షణగా నిలుస్తాయి. ఏదైనా సరే ఈ ఫ్లవర్స్ ఇక్కడ కనబడడం నిజంగా అరుదైన విషయమే. అయితే నార్మల్గా పొద్దుతిరుగుడు మొక్కలు ఇక్కడ అరకులో లేదా పాడేరులో పెంచినప్పటికీ రోడ్డు ఇరువైపులా ఇవి పెరగడం అనేది నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చాలా ఆకర్షణగా ఉంది. మీరు చూడవచ్చు ఈ ఫ్లవర్ని ఎంత బాగుందో. సో చూడడానికి చాలా బాగుంది. ఇలాంటి ఫ్లవర్స్ ఇప్పుడు ప్రస్తుతం ఈ అరకు ప్రాంతంలో ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి. అయితే ఇవి చాలా రేర్ ఫ్లవర్స్. ఎందుకంటే ఇవి ఎక్కువగా అప్పట్లో మెక్సికో నెక్స్ట్ జపాన్ ఆ ప్రాంతంలో మాత్రమే వీటిని పెంచేవారు అనమాట. స్పెషల్గా అట్రాక్షన్గా ఉండడం కోసం పెంచేవారు. పెంచిన తర్వాత కొన్ని రోజులకి వాటిని తుంచి ఎండబెట్టి ఎరువు కింద కూడా వాడేవారని యాక్చువల్గా మనకు కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అయితే దీంతో ఎలాంటి మెడిసిన్ రిలేటెడ్ వాడకం అయితే ప్రజెంట్ ఎక్కడ రిపోర్ట్ లేదు, కానీ చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి. ఇవి ఇంకా ఎక్కువగా పెరిగితే నిజంగా ఇది ఒక మంచి టూరిస్ట్ స్పాట్ అయితే అవుతుంది. అయితే నెక్స్ట్ ఎప్పుడైనా మీరు అరకు వచ్చేటప్పుడు మీ డెస్టినేషన్లో ఈ జాతీయ రహదారి గుండా మీరు ఒకసారి చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి చొంపి వెళ్ళడానికి సంబంధించిన ఆర్ఓబి బ్రిడ్జ్ దాటిన తర్వాత అరకు నుండి వచ్చేవాళ్ళు చొంపికి సంబంధించిన రహదారిలో ఆర్ఓబి దాటిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి విశాఖపట్నం అరకు వ్యాలీ చొంపి అనే పెద్ద బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డుకి హైవేకి పక్కనే మనకి ఈ ఫ్లవర్స్ అయితే కనిపిస్తాయి. నిజంగా చాలా ఆకర్షణగా ఉన్నాయి. ఇది ఈ ఫ్లవర్స్ సంగతి. కెమెరామెన్ పురుషోత్తంతో రాజు, అరకు నుంచి.